కస్బా వార్తలకు స్వాగతం. లోక్సభలో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను టీఆర్ఎస్ చీఫ్ కవిత కలిసి భూసేకరణ, అలైన్మెంట్ మార్పులు, ఇండ్ల కూల్చివేతల సమస్యలపై, వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేత బాధితులు, RRR నిర్వాసితులు, పరిగి మండలం కడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ బాధితులతో కలిసి వెళ్లిన కవిత గవర్నర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కవిత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి కర్కోటక ముఖ్యమంత్రి అని, ఇది దుర్మార్గపు ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. వెలుగుమట్లలో ఇండ్లు కోల్పోయిన వారికి అదే ప్రాంతంలో భూములు ఇవ్వాలని, RRR అలైన్మెంట్ మార్పులతో ఇబ్బందులు పడుతున్న నివాసితులకు న్యాయం చేయాలని, కడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం జరుగుతున్న భూసేకరణను నిలిపివేయాలని గవర్నర్ను కోరినట్లు తెలిపారు. తమ ఉద్యమాల ఫలితంగా పరిగి RRR భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిందని కవిత చెప్పారు. RRR అలైన్మెంట్ను 4 సార్లు మార్చిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆశ్చర్యపోయారని తెలిపారు. 100 రూపాయల చీర ఇచ్చి ఆడబిడ్డలను కోటీశ్వర్లు చేస్తున్నామంటూ సీఎం అబద్ధాలు చెబుతూ పేదల ఇల్లు కూల్చి వారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారంటూ కవిత విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.